సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఒక సూక్ష్మమైన మనల్ని ఎవరైనా ప్రేమిస్తుంటే మనకు ఎలాంటి సందేహం ఉండదు. కానీ మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే అన్నింటిపైన సందేహం మొదలవుతుంది. ఇది కేవలం ప్రేమ గురించి మాట కాదు. ఇది మన అంతరంగపు భయాల గురించి, మన అస్థిరతల గురించి చెప్పే అద్దం లాంటిది. మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నప్పుడు మనం సురక్షితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమను స్వీకరిస్తున్నప్పుడు మనం కేంద్రమై ఉంటాం. అక్కడ నమ్మకం సహజంగా వస్తుంది. కానీ మనం ఎవరినైనా ప్రేమించడం ప్రారంభించినప్పుడు పరిస్థితి మారుతుంది. అక్కడ మనం మననుంది. అక్కడ మనం మనల్ని మనమే బయటపడతాం, మన బలహీనతలతో, ఆశలతో, భయాలతో. అప్పుడు మనసు ప్రశ్నలు అడగడం మొదలుపెడుతుంది. వాళ్ళు కూడా నన్నే ఇంతగా ప్రేమిస్తున్నారా? ఈ బంధం నిలుస్తుందా? ఇవి ప్రేమలోని అనిశ్చితి కాదు. ఇవి మనసులోని అసంపూర్ణతలు వెలుపలికి రావడం. ప్రేమించటం అంటే కేవలం ఆనందం కాదు. అది ఒక రిస్క్. మన హృదయాన్ని మరొకరి చేతుల్లో పెట్టే ధైర్యం. అందుకే ప్రేమించే వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తాడు, ఎక్కువగా సందేహిస్తాడు. ఎందుకంటే అతనికి కోల్పోవలసినది ఉంది. ప్రేమ మనలో ఉన్న బలహీనతలను బయటకు తీస్తుంది. ప్రేమించబడటం మనలో ఉన్న నమ్మకాన్ని బలపరుస్తుంది. ఈ రెండింటి మధ్యే మన హృదయ ప్రయాణం జరుగుతుంది.